పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కావచ్చు, గ్లోబల్ సినారియో, ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ గ్లోబల్ సినారియోలో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్వాల్వ్ అవడం వల్ల కొంత ఇన్స్టెబిలిటీ నడుస్తున్న మాట వాస్తవం. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే మనకి కోవిడ్. సో బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, we had a lot of differences in terms of global scenario. సో ఇదే కోవిడ్ సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే థింగ్స్ మైట్ బి డిఫరెంట్. సో ఒక విధంగా ఉండేది, సడన్ గా మాయమైపోయే వరకు బిజినెస్ అన్ని టూ మచ్ ఫ్లక్చువేటెడ్ అయిపోయాయి. సో ఈ పాయింట్ నేను కొంచెం ఎలాబరేట్ చేయాలనుకుంటున్నాను. సో కోవిడ్ సడన్ గా మాయమైపోవడం వల్ల ఏం జరిగింది అనేది, కోవిడ్ సడన్ గా మనకి రావడం వల్ల, మనకి కొత్తగా ఎక్స్పీరియన్స్ రావడం వల్ల మార్కెట్లో అన్ని బిజినెస్ కొంత అలవాటు పడటానికి కొన్ని చేంజెస్ చేసుకున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, తర్వాత వర్చువల్ విధానంలో వర్క్ చేయడం కావచ్చు, తర్వాత కస్టమర్స్ కూడా మనము కస్టమర్ స్పెసిఫిక్ ఆఫీసెస్ లొకేషన్స్ లో కూర్చొని పనిచేయాల్సినటువంటి మ్యాండేటరీ ఉన్నటువంటి కస్టమర్స్ ని కూడా కన్విన్స్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లోకి మార్చి కొంత ఆ సెటప్ అంతా మనం తయారు చేసుకోగలిగాం. ఐటీ ఇండస్ట్రీ, అక్రాస్ ఐటీ ఇండస్ట్రీ, ఆల్సో నాన్ ఐటీ ఇండస్ట్రీస్ లో కూడా మనం తయారు చేసుకోవడం మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్ లో సడన్ గా అదంతా సెటరేట్ చేసుకొని దానికి సంబంధించి వరల్డ్ వైడ్ కస్టమర్ ప్లేస్ లో, అంటే ఆన్ సైట్ ప్లేస్ లో ఒక రిసోర్స్ ని మనము అబ్రాడ్ లో ప్లేస్ చేసే రిసోర్స్ ని వర్చువల్ విధానం వచ్చే వరకు కంపెనీస్ కి డెఫినెట్ గా అది బెనిఫిట్. సో మనం అప్పుడు ఏం చేశాము అంటే, ఇండియాలో లేదంటే ఆఫ్ షోర్ అంటాం మనం, ఆన్ సైట్ ఆఫ్ షోర్ అంటాం. సో ఆన్ సైట్ లో ఒక రిసోర్స్ యుఎస్ లో కానీ యూకేలో కానీ కస్టమర్ ప్లేస్ లో కూర్చొనే సిచ్యువేషన్ నుంచి కోవిడ్ ఎనీవేర్ వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనం మార్చుకున్నప్పటికీ మనం ఏం చేసామంటే, అక్కడున్న రిసోర్స్ ఆన్ సైట్ లో ఉండే రిసోర్స్ బదులు మనం ఇక్కడ 2, 3, 4 రిసోర్స్ ప్లేస్ అయ్యి, అంటే $1 ఇంటూ 85 రూపీస్ కాబట్టి, సో మనం ఒక రిసోర్స్ అక్కడ పెట్టడం లేదు, ఇక్కడ 4 నుంచి 5 రిసోర్స్ మనం హైర్ చేయాలి. సో అప్పుడు ఒక్కసారిగా మనము విపరీతంగా డిమాండ్ పెరిగింది, రిసోర్స్ డిమాండ్ పెరిగింది. సో అప్పుడు ఆ రిసోర్స్ డిమాండ్ లో భాగంగా మనం ముఖ్యంగా ఈ ప్యాటర్న్ ఎక్కువ కాలం ఉండబోతుంది అని ఆ సెటప్ ని తయారు చేసుకోవాలి. సడన్ గా విత్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ లో 1.5 year లో కోవిడ్ మాయమైపోయింది. సో కోవిడ్ మాయమైపోవడం వల్ల మళ్ళీ కస్టమర్ యాజ్ యూజువల్ రీస్టార్ట్ చేసుకున్నారు వాళ్ళ లొకేషన్స్. సో అక్కడ ఆన్ సైట్ లో ఫిజికల్ ప్రెసెన్స్ చేయాల్సి వచ్చింది. 1, 2 వర్చువల్ గా మనం ఇక్కడ ఏదైతే హైర్ చేసామో 1కి 4 ఎక్స్ట్రా, అది కూడా మనకి ఇక్కడ అడిషనల్ బర్డెన్ అయింది కంపెనీస్. దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సో దాని వలన ఈ నియామక పత్రాలు ఇవ్వటంలో కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకు అంటే, ఆల్రెడీ 1:4 రేషియోలో మనం ఆఫ్ షోర్ లో రిక్రూట్ చేసుకోవడం వల్ల వీళ్ళందరినీ మేనేజ్ చేయటం, బిల్లింగ్ మేనేజ్ చేయటం అనేది, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే బిల్లింగ్ మేనేజ్ చేయడంలో మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది మార్కెట్, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ పరంగా. సో ఇది ఒక రీజన్, మేజర్ రీజన్ ఫ్రమ్ కార్పొరేట్ బిజినెస్ సైడ్. ఇది ఒకటి. 2, ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్ లో ఉన్నటువంటి సమస్య వలన 2022 మేజర్ గా మన కోవిడ్ ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఇయర్ ఏదైతే ఉందో, 2022, 2023 ఈ ఇయర్ కి సంబంధించినటువంటి హైరింగ్ ఏదైతే మనం ఫ్రెషర్స్ ని కాలేజెస్ నుంచి రిక్రూట్ చేశామో, వీళ్ళందరినీ ఈ బిల్లబుల్ రిసోర్సెస్ గా తయారు చేయడం, అంటే కస్టమర్